హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మంగళగిరి ప్రీ ఓన్డ్ కార్స్. మనం అయితే ఇది వచ్చేసి సెకండ్ కార్. ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2018 మోడల్. ఇది వచ్చేసి 80,000 అయితే తిరిగింది. ఇది విత్ సర్వీస్ ట్రాక్ అయితే ఉంది. మనం అయితే దీన్ని అయితే ఖమ్మానికి అయితే పంపిస్తున్నాము. విత్ బాడీలో అయితే ఎక్కడ ఏ పెయింటింగ్ కానీ ఏ డెంటింగ్ కానీ ఏం జరగలేదు. అంత ఒరిజినల్గా అయితే ఉంది. కార్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజన్ లీకులు కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి హైవేలో 18 మైలేజ్ అయితే వస్తుంది. ఇది ఇంకా ఈ బండి వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. మీకైతే ఇంటీరియర్ అను చుట్టుపక్కల బాడీ అయితే చూపిస్తారు, ఒకసారి చూడండి. బండికి చూస్తున్నారు కదా, అక్కడ టైర్లు అయితే 50% ఉన్నాయి. 50% ఉన్నాయి టైర్లు. బండికి మొత్తం 4 పిల్లర్లు బాగానే ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంటల్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడ జరగలేదు. అలా వీల్స్ బాగానే ఉన్నాయి బండికి. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వర్షన్ అండి. ఇది ఎకోస్పోర్ట్లో స్పోర్ట్స్ వర్షన్ టైటానియం. బండికి ఏ గ్లాస్ కానీ ఎటు రీప్లేస్ అయితే అవ్వలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం అంతా ఒరిజినల్ గ్లాసులే అన్ని. బండికి లోపల మనకి ఇంటీరియర్ చూద్దాం ఇప్పుడు. ఇంటీరియర్ అయితే చూడండి. ఇప్పుడైతే లైట్స్ అయితే బండికి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే ఏం చూపించట్లేదు. మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాం ఒకసారి. వన్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుందా లేదా అని బండి. అదిగోండి, సింగిల్ స్టార్ట్లో అయితే స్టార్ట్ అయింది బండి. బండికి ఎటువంటి వార్నింగ్ క్లస్టర్ లైట్స్ కానీ ఎటువంటి లైట్స్ లేవు. మొత్తం అంతా క్లీన్గా అయితే ఉంది బండి అంతా. ఏసీ బాగా వర్కింగ్లో ఉంది. ఏసీ అయితే ఫుల్ చిల్డ్ అయితే వస్తుంది. ఇంటీరియర్ అయితే 100లో ఇది సన్ రూఫ్ వెహికల్ అండి. 75% అయితే ఉంది. ఇది వచ్చి సన్ రూఫ్ వస్తుంది, చూస్తున్నారు కదా. 6 ఎయిర్ బ్యాగ్స్ బండి. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్. ఇది పైగా ఎకోస్పోర్ట్ అంటే తెలిసిందే. 5 స్టార్ రేటింగ్. అసలు ఇది ఒక బీస్ట్ అని అయితే చెప్తారు, మినీ బీస్ట్ అని చెప్తారు. హ్యాచ్ బ్యాక్లో బీస్ట్ అనమాట ఇది. మీకైతే ఇంజన్ సౌండ్ కూడా ఒకసారి వినండి. చూస్తున్నారు కదా ఇంజన్లో అయితే ఎటువంటి సౌండ్ లేదు. లేవండి, ఎలుకలు కొట్టడం కానీ అలాంటి ఏం లేవండి. ఎలక్ట్రానిక్ కంప్లైంట్లు కూడా ఏం లేవు బండికి. ఇంజన్ సౌండ్ కూడా చూస్తున్నారు కదా. ఇంజన్ చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంజక్టర్ల నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేదండి. ఇక్కడ ఉంటాయి ఇంజక్టర్లు ఈ బండికి. ఎక్కడైతే డ్యామేజ్డ్ అయితే లేదు. బయట అయితే చిన్న చిన్న డెన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి తప్పితే బండి అయితే ఒరిజినల్గా ఉంది. హెడ్ లైట్లు కూడా మీకు 80% వరకు ఉన్నాయండి. చాలా బాగున్నాయి హెడ్ లైట్లు కూడా. యాప్రాన్స్ ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. కంపెనీ పేస్టింగ్తో అయితే నీట్గా ఉన్నాయి. సరే అది ఇచ్చి రేసి బండి. అదండి, ఇంజిన్ సౌండ్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది. ఇంకోసారి రేసిస్తాను. మీకు బ్యాక్ స్మోక్ వస్తుందనే మామూలుగా ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. ఆ స్మోక్ డౌట్ కూడా లేదండి బండికి. ఇంకోసారి రేసిస్ చూపిస్తాం. స్మోక్ చూస్తున్నారు కదా, అసలు జీరో స్మోక్ అనమాట. జస్ట్ గాలి అయితే వస్తుంది అంతే, కింద మట్టి అయితే లెగుస్తుంది. నార్మల్గా అయితే బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ వస్తే మనం అయితే వెహికల్ అయితే దాని జోలికి వెళ్ళకూడదు అనమాట. బ్లాక్ స్మోక్ వచ్చినా పర్లేదు, అదైతే కార్బన్ క్లీనింగ్ చేపిస్తే క్లీన్ అయిపోద్ది. వైట్ స్మోక్ వస్తే మాత్రం దాని జోలికి అయితే వెళ్ళకూడదు. బండికి 2 కీస్ అయితే ఉన్నాయండి. అది ఫ్రెండ్స్, అయితే ఇదైతే మనం అయితే డెలివరీ అయితే మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాము. మన కీ అయితే మనోడి చేతులు అయితే పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, మనోడికి అయితే ఇచ్చేస్తున్నాం కీస్ అయితే. మనోడైతే జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాడు. ఠీక్. ఓకే అయితే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.